మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. ఐపీఎల్ అంటేనే క్రికెట్ ప్రియులకు పండగ సీజన్. అందులోనూ వీకెండ్లోనైతే ఇక టీవీ ముందు నుంచి కదలరు. ఈరోజు జరగబోయేటువంటి మ్యాచ్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు క్రికెట్ అభిమానులందరూ కూడా. నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ఈరోజు మ్యాచ్ జరగనుంది. ఇక గుజరాత్ టైటాన్ ఫ్యాన్స్, రాజస్థాన్ రాయల్స్ ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఈ మ్యాచ్ కోసం. వైభవ్ సూర్యవంశీ మీద ఇప్పుడు అందరి కళ్ళు ఉన్నాయి. తొలి మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ దుమ్ము రేపేశాడు. మొదటి మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ చేతిలో గిల్ సేన ఓడిపోయింది. బౌలింగ్లో బలంగా కనపడుతున్నటువంటి రాజస్థాన్ ఫస్ట్ మ్యాచ్లో అదరగొట్టారు రాజస్థాన్ బౌలర్లు. ఇటు ఫామ్లోకి వచ్చాడు రవీంద్ర జడేజా. ఇక రవీంద్ర జడేజా ఫామ్లోకి రావడంతో కూడా ఒక కొత్త ఊపు అందుకుందని చెప్పొచ్చు. గుజరాత్ తరపున కీలకంగా మారారు ఇప్పుడు మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధి కృష్ణ, రషీద్ ఖాన్. ఇటు బ్యాటింగ్కి అనుకూలంగా కూడా అహ్మదాబాద్ పిచ్ ఉంటుంది. ఇరు జట్లలో సూపర్ ఫామ్లో ఓపెనర్లు ఉన్నారు. సూపర్ ఫామ్లో ఉన్నటువంటి వారిని కూడా ఓపెనర్స్గానైతే పెట్టడం జరిగింది. ఈరోజు జరగనున్నటువంటి మ్యాచ్ మీద అయితే చాలా ఉత్కంఠ, ఆసక్తి నెలకొని ఉందని చెప్పొచ్చు. ఇక దీనికి సంబంధించి మ్యాచ్ అనాలిసిస్ మా ప్రతినిధి సత్యతో మాట్లాడి తెలుసుకుందాం. సత్య, అందరూ కూడా ఈ మ్యాచ్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు క్రికెట్ ఫ్యాన్స్. ఈరోజు జరగబోయేటువంటి మ్యాచ్ ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు? వీకెండ్ లో డబుల్ హెటర్ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ఈ రోజు సాయంత్రం 7 గంటలకి 7:30కి స్టార్ట్ అవ్వబోతుంది. సో పెద్ద ఎత్తున ఈ మ్యాచ్ కు సంబంధించి ఉత్కంఠంగా చూస్తా ఉన్నారు గుజరాత్ టైటాన్స్ అలాగే రాజస్థాన్ రాయల్స్ ఫ్యాన్స్ అందరూ కూడా. సో ఇది ప్రపంచంలోనే పెద్దదైనటువంటి స్టేడియం నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. నరేంద్ర మోడీ స్టేడియం కనుక ఇటు మనం జట్టు వివరాలకి వెళ్లే ముందు అసలు స్టేడియం ప్రధానంగా ఈ బ్యాటింగ్ కు అనుకూలించే పిచ్, అంటే బాల్ పడిన తర్వాత నేరుగా బ్యాట్ మీదకి వస్తుంది. సో బ్యాటింగ్ పిచ్ ఇది. మరి పెద్ద వరద, అంటే పరుగుల వరద అనేది ఇక్కడ ఉండబోతుంది. ఖచ్చితంగా ఇక్కడ పరుగులు పెద్ద స్థాయిలో దాదాపు 250 నుంచి 300 పరుగుల వరకు వచ్చే అవకాశం ఉంటుంది. సో కానీ బ్యాటింగ్ కనుక మంచిగా చేయగలిగితే, ఆ ఫామ్ ని యూటిలైజ్ చేసుకోగలిగితే ఏ జట్టు అయినా, ఇటు ఏదైతే గుజరాత్ అయినా అటు రాజస్థాన్ అయినా బ్యాటింగ్ లో పెద్దపీట వేయగలిగితే మాత్రం ఖచ్చితంగా ఈ రోజు మ్యాచ్ లో గెలిచే అవకాశాలు ఉంటాయి. సో బౌలింగ్ కూడా, అంటే గ్రౌండ్ పెద్దది కాబట్టి బౌలింగ్ కనుక కొంత కట్టుదిట్టమైనటువంటి బౌలింగ్ వేస్తే కనుక ఖచ్చితంగా లాంగ్ బౌండరీస్ ఉంటాయి. లాంగ్ దాదాపు 79 మీటర్స్ 4 ఉంటుంది. అంటే ఎంత పెద్ద గ్రౌండ్ మీరు అర్థం చేసుకోవచ్చు. సో క్యాచ్లు కూడా మరి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ బౌలర్లది కొంత, అంటే ప్రణాళిక తోటి బౌలింగ్ వేస్తే కనుక వీళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది. సో ఇటు రెండు జట్లు కూడా, ఇటు గుజరాత్ అయినా రాజస్థాన్ అయినా బ్యాటింగ్ మీద ఆధారపడి గెలవాల్సిందే. ఎందుకంటే పిచ్ ప్రభావం అలాంటిది కాబట్టి. సో వరదలు, అంటే పరుగుల వరద ఇక్కడ జరగనుంది. ప్రస్తుతం ఏదైతే వైభవ్ సూర్యవంశీ మీద పెద్ద ఎత్తున అంచనాలు అయితే నెలకొన్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఫస్ట్ మ్యాచ్ లో అతను చేసినటువంటి 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేయడం మొత్తం కూడా, అంటే అందరి చూపు కూడా మరి ప్రస్తుతం ఈ 15 ఏళ్ల కుర్రాడి పైన పడిందని చెప్పుకోవచ్చు. చెన్నై సూపర్ కింగ్స్ పైన చేసినటువంటి ఏదైతే హాఫ్ సెంచరీ ఉందో హాఫ్ సెంచరీలో అదరగొట్టిన పరిస్థితి కనబడతా ఉంది. సో 17 బంతుల్లోనే 52 పరుగులు చేసి రాజస్థాన్ కి విజయాన్ని మరి చేతిలో పెట్టిన పరిస్థితి ఉంది. దాని తర్వాత మొదటి మ్యాచ్ లో ఏదైతే 3 వికెట్ల తేడాతో మరి గెలిచిన ఓడిపోయింది కాబట్టి మళ్ళీ ఈ మ్యాచ్ లో మరి పుంజుకొని మరి గెలుస్తారు అనేది కూడా కొంచెం అంచనాలు వేస్తున్నాయి. ఎందుకంటే అంటే ఈ పిచ్ కనుక చూసుకుంటే బ్యాటింగ్ అనుకూలమైన పిచ్. మరి గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ లో వీళ్ళ బ్యాటింగ్ లెవెల్స్ ని కానీ బౌలింగ్ లెవెల్స్ ని కానీ మనం చూస్తే ఏ విధంగా మనం అనాలిసిస్ చేయొచ్చు? డెఫినెట్ గా ఇటు వైభవ్ సూర్యవంశీకి సంబంధించినటువంటి వైభవ్ సూర్యవంశీ మెయిన్ గా ఉన్నారు. దాని తర్వాత ఏదైతే యశస్వి జైస్వాల్, ఇద్దరు ఓపెనర్లు కూడా, వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, వీళ్ళిద్దరు పైన కొంత మరి పెద్ద ఎత్తున అంచనాలు అయితే ఉన్నాయి. అంటే వీళ్ళు కనుక ఖచ్చితంగా ఒక 6-7 ఓవర్ల వరకు కూడా వికెట్ పోకుండా ఉండగలిగితే కనుక ఖచ్చితంగా వీళ్ళిద్దరే 100 పరుగులు దాటిచ్చే అవకాశం ఉంటది. కాబట్టి వీళ్ళపైన పెద్ద ఎత్తున
మరి రాజస్థాన్ రాయల్స్ అయితే హోప్స్ పెట్టుకుంటున్న పరిస్థితి కనబడుతున్నాయి. దాంతో పాటు ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అంటే అటు బ్యాటింగ్ లోను సత్తా చాటే అవకాశం ఉంటది, వీళ్ళు బౌలింగ్ లోను కూడా సత్తా చాటే అవకాశం ఉంటది. కాబట్టి బ్యాటింగ్ లో అయితే ఖచ్చితంగా వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ ముందున్నారు. దాని తర్వాత ఇటు మరి బౌలింగ్ విషయానికి వస్తే రవీంద్ర జడేజా అలాగే జోఫ్రా ఆర్చర్ ఇక్కడ కీలకంగా మారనున్నారు. సో ఈ రాజస్థాన్ కి సంబంధించి ఈ నలుగురు కూడా కీ ప్లేయర్స్ గా ఉన్నారు. వీళ్ళు పర్ఫార్మెన్స్ ఈ నలుగురు పర్ఫార్మెన్స్ చేస్తే రాజస్థాన్ గెలిచే అవకాశం ఉంటది. గుజరాత్ లో కూడా అంటే బ్యాటింగ్ లైనప్ లో గుజరాత్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే శుభం గిల్ కావచ్చు, అలాగే ఇటు సాయి సుదర్శన్ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా చాలా నిలకడగా ఆడుతున్నారు. కాబట్టి ఇప్పుడు హోప్స్ అంతా శుభం గిల్ అలాగే సాయి సుదర్శన్ పైన పెట్టుకున్న పరిస్థితి ఉంది. ఇటు బౌలింగ్ లో కూడా మరి రషీద్ ఖాన్ ఉన్నాడు. ఇక్కడ మరి చూడాలి అసలు రషీద్ ఖాన్ వైభవ్ సూర్యవంశీ వర్సెస్ రషీద్ ఖాన్ ఎలా ఉండబోతుంది అనేది ఈ మ్యాచ్ మొత్తానికి కూడా హైలైట్ గా నిలవనుంది. ఎందుకంటే రషీద్ ఖాన్ బౌలింగ్ కి మరి వైభవ్ సూర్యవంశీ త్వరగా అవుట్ అవుతాడు అనేది అంచనాలు అవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. సో మరి చూడాలి ఎవరిని అంటే నిలబడి కొడతారు, లేదంటే వికెట్ తీయగలుగుతాడా. అంటే సత్య ఓపెనింగ్ కూడా చాలా ఇరు జట్లలో కూడా చాలా బలంగా పెట్టినట్టు తెలుస్తుంది. ఓపెనర్స్ విషయంలో డీటెయిల్స్ ఏంటి? ఎస్, డెఫినెట్ గా రాజస్థాన్ లో అయితే ఖచ్చితంగా వీళ్ళిద్దరు యశస్వి జైస్వాల్ గానీ అటు వైభవ్ సూర్యవంశీ గానీ వీళ్ళిద్దరు కూడా ఖచ్చితంగా మరి ఆడితే గనుక ఒక డిఫరెంట్ అంటే ఈ బ్యాటింగ్ పిచ్ కాబట్టి ఇటు వైభవ్ సూర్యవంశీ దూకుడుగా ఆడుతున్నాడు, మంచి ఫామ్ లో ఉన్నాడు. యశస్వి జైస్వాల్ కూడా మరి విధ్వంసకరమైనటువంటి ఓపెనర్. కొంత మరి స్ట్రైక్ రేట్ కొంత ప్రారంభంలో కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా ఆయన కూడా మరి ఈ మ్యాచ్ ఆడితే మరి ఫామ్ లోకి వచ్చే అవకాశం ఉంటది. ఇటు గుజరాత్ కు సంబంధించి కూడా మరి శుభం గిల్ ఓపెన్ చేస్తారు. కాబట్టి శుభం గిల్ అలాగే సాయి సుదర్శన్ ఓపెన్ చేస్తే వీళ్ళిద్దరు ఖచ్చితంగా గట్టిగా ఆడితే మాత్రం గుజరాత్ కూడా గెలిచే అవకాశాలు ఉంటది. మొత్తం ఈ రెండు జట్లకు సంబంధించి కూడా ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనే దానికి ఖచ్చితమైనటువంటి అది మ్యాచ్ లోనే చూడాల్సిన అవసరం అయితే ఉంటది. ఎందుకంటే అట్లాంటి ప్లేయర్లు ఉన్నటువంటి రెండు టీములు కూడా సేమ్ అంటే సరి సమానంగా ఉన్నటువంటి టీములు ఈ రెండు కూడా. అందుకే కొత్త అంటే యువకులు ఉన్నారు, అలాగే అనుభవజ్ఞులు ఉన్నారు. సో మొత్తం బౌలింగ్ లో మంచి ఫీడ్బ్యాక్లు ఉన్నాయి, బ్యాటింగ్ లో మంచి ఫీడ్బ్యాక్లు ఉన్నాయి. సో అన్ని అస్త్రాలు కూడా ఉన్నాయి. ఇటు గుజరాత్ కి కూడా దాదాపు ఇప్పుడు మహమ్మద్ సిరాజ్ కావచ్చు, ప్రసిద్ధ్ కృష్ణ కావచ్చు, వీళ్ళు ముఖ్యంగా మంచి ప్రదర్శన చేస్తా ఉన్నాడు. దాంతో పాటు రషీద్ ఖాన్ కూడా ఆడైనారు. ఇటు గుజరాత్ ఇట్లా ఉంటే మరి జోఫ్రా ఆర్చర్ ఈ మ్యాచ్ కి కీలకంగా మారనున్నారు. అలాగే రవీంద్ర జడేజా కూడా మరి టర్న్ అయితే కనుక ఖచ్చితంగా మళ్ళీ ఆయన కూడా ఫామ్ లోకి వచ్చే అవకాశాలు ఉంటుంది. ఓవరాల్ గా రెండు టీములు కూడా సమానంగా ఉన్నాయి. కానీ బ్యాటింగ్ ఎవరు మంచిగా చేయగలిగితే ఇక్కడ వాళ్ళు ఎక్కువ గెలిచే అవకాశం ఉంటది. ఎందుకంటే బ్యాటింగ్ పిచ్ కాబట్టి నేరుగా బాల్ పడిన తర్వాత బ్యాట్ మీదకి వస్తుంది. సో మంచి హిట్టింగ్ చేయగలిగితే కనుక మరి వాళ్ళు గెలిచే అవకాశం ఉంటది. ఇక్కడ ప్రధానంగా అయితే వైభవ్ సూర్యవంశీకి సంబంధించి పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నారు. చూడాలి వైభవ్ సూర్యవంశీ వర్సెస్ అలాగే రషీద్ ఖాన్ మరి ఎలా ఉండబోతుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటది. ఎస్ సత్య, మీరు హోల్డ్లో ఉండండి, మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటా. ఇక గుజరాత్ టైటాన్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ఈరోజు సాయంత్రం ఈ మ్యాచ్ మొదలు కాబోతుంది. కానీ ఈ రెండు జట్లలో కూడా బలాలు బలహీనతలు చూసినప్పుడు రెండు కూడా ఈక్వల్గానే ఉన్నాయి. సో దీంతో కూడా ఈరోజు జరగబోయేటువంటి మ్యాచ్లో ఎవరు అద్భుతమైన ప్రదర్శించనున్నారు అనేది కూడా ఒక ఆసక్తి నెలకొని ఉంది. ఎందుకంటే ముఖ్యంగా కూడా ఈ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ హైలైట్ అవుతాడు అని చెప్పి కూడా అందరూ భావిస్తూ ఉన్నారు. మరి వైభవ్ సూర్యవంశీ అనుకున్నంతగానే అందరి అంచనాల్ని తాకుతాడా? ఇంకా వైభవ్ సూర్యవంశీ వర్సెస్ రషీద్గా ఈ మ్యాచ్లో నిలవబోతోంది. ఈ అంశం అంటే వీళ్ళిద్దరి కోసం కూడా ఎక్కువ మంది కూడా చాలా ఆసక్తిగా ఉన్నారని చూడాలి. వీళ్ళిద్దరు ఫామ్ మీద కూడా చాలా మందికి చాలా నమ్మకం ఉంది. సో ఈ నేపథ్యంలో ఈరోజు జరగబోయేటువంటి మ్యాచ్లో ఎవరు హైలైట్ కానున్నారు, బ్యాటింగ్లో ఎవరు బాగా రాణించనున్నారు, ఏదైతే పిచ్చు బ్యాటింగ్ అనుకూలమైనటువంటి పిచ్చు, మరి ఈ రెండు జట్లలో నరేంద్ర మోదీ స్టేడియంలో ఏ జట్టు రాణించబోతుంది, ఏ జట్టు అంటే ఎంత భారీ స్కోర్ని నెలకొల్పబోతున్నారు ఏంటి అనేది కూడా మరి కొంతసేపట్లో మ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత కూడా తేలిపోనున్నటువంటి అంశం.